డిఫైన్ థర్మల్ ఈక్విలిబ్రియం. హౌ డస్ ఇట్ లీడ్ టు జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్? థర్మల్ ఈక్విలిబ్రియం అంటే ఏంటి? జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటే ఏంటి? ఫస్ట్ థర్మల్ ఈక్విలిబ్రియం. Two systems are said to be in thermal equilibrium if the temperature of two systems are equal and there is no net flow of heat between them when they are brought into thermal contact. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, టూ సిస్టమ్స్ అన్నమాట. ఈ టూ సిస్టమ్స్ థర్మల్ ఈక్విలిబ్రియం లో ఉంటాయి. సో ఈ టూ సిస్టమ్స్ లో టెంపరేచర్ అనేది సమానంగా ఉంటది. టెంపరేచర్స్ ఆర్ ఈక్వల్. సో సమానంగా ఉంటది. కానీ వాటిని సమానంగా ఉంటాయి. వాటిని థర్మల్ కాంటాక్ట్ లోకి పెట్టినప్పుడు వేడి ఒకటి నుండి మరో దానికి మార్చదు అసలు. సో వేడిని ఒకటి నుండి మరొక దానికి మార్చదు థర్మల్ కాంటాక్ట్ లో పెట్టినప్పుడు. సో దాన్నే ఏమంటారు? థర్మల్ ఈక్విలిబ్రియం అంటారు. థర్మల్ ఈక్విలిబ్రియం అంటే ఏంటి? సో ఈ యొక్క టెంపరేచర్ ఎప్పుడు కూడా సమానంగా ఉంటది. వేడి మార్పు అనేది ఉండదు. దాన్ని థర్మల్ ఈక్విలిబ్రియం అంటారు. సో ఇక్కడ థర్మల్ కాంటాక్ట్ అంటే ఏంటి అసలు? థర్మల్ కాంటాక్ట్ అంటే ఏం లేదమ్మా, సింపుల్ గా వేడి మారేలా తాకి ఉండటం. అంటే రెండు వస్తువులు తాకి ఉండి వేడి ఒకటి నుంచి మరో దానికి వెళ్ళగలిగితే దాన్ని థర్మల్ కాంటాక్ట్ అని అంటారు. Zeroth law of thermodynamics. If two systems are in thermal equilibrium with the third system separately, then they must be in thermal equilibrium with each other. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే సింపుల్ గా A ఈక్వల్ టు C. సో ఇందులో ఇన్ టెంపరేచర్ లో ఉంది, ఇన్ టెంపరేచర్. అలాగే B ఈక్వల్ టు C. సో ఇందులో కూడా టెంపరేచర్ ఉంది. సో అలాగే ఏ ఈక్వల్ టు సి, బి ఈక్వల్ టు సి ఇన్ టెంపరేచర్ అయినప్పుడు ఏ ఈక్వల్ టు బి కూడా ఇన్ టెంపరేచర్ 2. అంటే దీనికి అర్థం ఇక్కడ థింగ్స్ ఆర్ ది సేమ్ టెంపరేచర్. టూ థింగ్స్ ఆర్ ఇన్ ది సేమ్ టెంపరేచర్ యాజ్ అ థర్డ్ థింగ్ దే ఆర్ సేమ్ టెంపరేచర్ యాజ్ ఈచ్ అదర్. అలా అనమాట. అంతే, సింపుల్. ఓకేనా? జాగ్రత్త చెప్తాను చూడండి. ఏ అండ్ సి దాంట్లో టెంపరేచర్ సమతుల్యంలో ఉంటే అట్ ద సేమ్ టైం బి అండ్ సి అందరూ కూడా టెంపరేచర్ సమతుల్యంలో ఉంటది. మరి ఏ అండ్ సి, బి అండ్ సి అయినప్పుడు ఏ ఈక్వల్ టు బి కూడా, ఏ అండ్ బి కూడా టెంపరేచర్ సమతుల్యంలో ఉంటది. అదే జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. అంతే. ఓకేనమ్మా? డన్.